బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ జూయిష్ మ్యూజియం సమీపంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. ఉగ్రవాది కాల్పుల్లో 2 సిబ్బంది మరణించారు. కాల్పులు జరిగిన సమయంలో దాడి చేసిన వ్యక్తి ఫ్రీ పాలిస్తాన్ అని అరిచినట్లుగా సాక్షులు తెలిపారు. సంఘటనా స్థలంలో భారీ పోలీస్ బలగాలు మోహరించబడ్డాయి. కాల్పులకు తెగబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా వాషింగ్టన్ డీసీలో వరుసగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటికి ఉగ్రవాదంతో ఎటువంటి సంబంధం లేదని స్థానిక అధికారులు తెలిపారు. కానీ ఈ రోజు క్యాపిటల్ జూయిష్ మ్యూజియం సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిని మాత్రం ఉగ్రవాదంతో సంబంధం కలిగి ఉన్నట్లుగా నివేదించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ జూయిష్ మ్యూజియం సమీపంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. ఉగ్రవాది కాల్పులో 2 సిబ్బంది మరణించారు. కాల్పులు జరిగిన సమయంలో దాడి చేసిన వ్యక్తి ఫ్రీ పాలిస్తాన్ అని అరిచినట్లుగా సాక్షులు తెలిపారు. సంఘటనా స్థలంలో భారీ పోలీస్ బలగాలు మోహరించబడ్డాయి. కాల్పులకు తెగబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా వాషింగ్టన్ డీసీలో వరుసగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటికి ఉగ్రవాదంతో ఎటువంటి సంబంధం లేదని స్థానిక అధికారులు తెలిపారు. కానీ ఈ రోజు క్యాపిటల్ జూయిష్ మ్యూజియం సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిని మాత్రం ఉగ్రవాదంతో సంబంధం కలిగి ఉన్నట్లుగా నివేదించారు. Sorry, 1 second, sir. Okay.